మీరేమో నేను టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ రాలేదు, ఇవన్నీ సెపరేట్ గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు, ఇలా అడిగేసేది. పుష్ప 2 మూవీలో డిఎస్పీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చాక తమన్ని పెట్టారు అని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై డిఎస్పీ చాలా ఘాటుగానే స్పందించారు. నాకు అందరిలా చాటుగా మాట్లాడడం రాదు సార్, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాను, అలా మాట్లాడమే నాకు అలవాటు. చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో ప్రొడ్యూసర్ పై దేవిశ్రీ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టైం కు పాట ఇవ్వలేదు, టైం కి బీజేఎం ఇవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు అని అంటున్నారు. నన్ను తీసేసి వేరొకరిని పెట్టారు అంటూ చాలా వార్తలు వచ్చాయి. మొత్తానికి ఈ వార్తలకు డిఎస్పీ అయితే చెక్ పెట్టారు. నా మీద మీకు ప్రేమ ఉంది, అది నేను ఒప్పుకుంటాను, కానీ ప్రేమ కంటే ఎక్కువగా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈవెంట్ కి లేట్ గా వచ్చాను అంటున్నారు. నాకు సిగ్గు ఎక్కువ, నేనేం చేయను, ఇవన్నీ సపరేట్ గా అడిగితే కిక్ ఉండదు, అందుకే ఇలా అందరి ముందు అడుగుతున్నాను అని డిఎస్పీ అయితే పుష్ప 2 ఈవెంట్ లో అందరి ముందు ప్రొడ్యూసర్ ని అడిగారు. పుష్ప 2 మూవీకి డిఎస్పీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చక డిఎస్పీని తీసేసి తమన్ని పెట్టారు అని చాలా వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు సీరియస్ అని డిఎస్పీ ఇలా ఘాటుగా స్పందించారు అని తెలుస్తుంది. డిఎస్పీ చేసిన కమెంట్స్ పై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. అలాగే పుష్ప 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు పుష్ప 2 అని కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.